క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి అనుదినము లేఖనాలని ధ్యానం చేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎన్నో మేలులు పొందుతూ క్రమముగా ఆత్మీయంగా ఎదుగుతూ క్రీస్తు రాకడకు మనల్ని సిద్ధపరుస్తున్నటువంటి దేవుని నేను మహింపరుస్తున్నాను. రండి ఈ దిన ధ్యానంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించున్నాడు. సత్యము ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. ఏ సాంగ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణకు సంబంధించినటువంటి ఓ కీర్తన. దైవోగ్రతకుల్లోనై ఆయా ప్రాంతాలకు ఆయా దేశాలకు చెదరగొట్టబడిన తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలు లేదా యూదులు తిరిగి యెరూషలేమునకు సమకూర్చబడుటకు సంబంధించిన మాటలు. గతంలో నిందకు ఆస్పదంగా హేళనకు ఆస్పదంగా మారిపోయినటువంటి యెరూషలేమును ఆయన కట్టి రక్షణను దానికి ప్రాకారముగా పెడుతున్నాడట. సమస్త దేశముల నుండి అక్షరార్థంగా భౌతికంగా ఆయన వారిని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి అంశానికి సంబంధించింది అయినప్పటికీ ఇది క్రీస్తు అనుగ్రహించినటువంటి లేదా రాబోయే రోజుల్లో ఆయన చేయబోతున్న ఓ పరిపూర్ణమైన రక్షణకు సంబంధించిన విషయం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుని ప్రజలు ఇలాగ అంటున్నారు: యెహోవా, నీవు మా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాము, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదం, ఆయనే నాకు రక్షణ ఆధారం. చెదరగొట్టబడ్డారు కదా, బానిసలుగా ఉన్నారు కదా, చెరలోకి వెళ్ళారు కదా. తన పితరులకు ఇచ్చినటువంటి దేవుడు మన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ శేషమును తిరిగి ఆయన సమకూర్చి వారితో తన నిబంధనను స్థిరపరుస్తున్నాడు. ప్రవక్త అంటున్నాడు, సత్యమును ఆచరించి నీతిగల జనము ప్రవేశించినట్లుగా ద్వారములు తీయుడి అని. అవును, కీర్తనకారుడు చెబుతున్న 118వ కీర్తనలో ఇది యెహోవా గుమ్మము అని. నీతిమంతులు అందులో ప్రవేశిస్తారు. దావీదు కూడా ఇలాగా పిలుపునిచ్చాడు కదా 24వ కీర్తనలో, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మేమును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతిగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. యూదులు తిరిగి యెరూషలేములో ప్రవేశించినట్లుగా వారి కొరకు ఆయన ద్వారము తీస్తున్నాడే. రాబోతున్నటువంటి నూతన యెరూషలేములో మనం ప్రవేశించినట్లుగా మనకు ద్వారములు తీయబడేందుకు హృదయం అనే తలుపు యొద్ద నిలబడి తడుతున్నటువంటి ఆయనకు మొదట మన హృదయంలో ద్వారములు తెరవాలి. ప్రవక్త 35వ అధ్యాయంలో అంటాడు, అది రాజమార్గము అని, అది పరిశుద్ధ మార్గము అని. అపవిత్రుడైన వాడెవడు కూడా పోదగని మార్గం అది. యెహోవా ద్వారా విమోచించిన వారు పాటలు పాడుచూ తిరిగి వచ్చేటువంటి మార్గం అది. అది సియోను మార్గం. ఇక్కడ చెప్పబడుతున్న ప్రవచనాలు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 22 నుంచి 27 వచనాలు మీరు చూడండి. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తన మహిమను దానిలోకి తీసుకుని వతురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. ఇదిగో యెషయా నీతిగల జనం ప్రవేశించినట్లుగా ద్వారములు తీయమన్నారు కదా, ఇక చూడండి ఆ ద్వారములు వేయబడవు అంటున్నాడు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అనాది కాలముగా తన ప్రజలు విసిగి వేసారి కలవరపడి అశాంతిగా లోనైనటువంటి ఆ అనుభవాల్లో నుండి వారిని విడిపించి ఒక పర్ఫెక్ట్ పీస్ని వారికి ఇస్తున్నాడు. అదే యెషయా మాట్లాడుతున్నాడు 26వ అధ్యాయం 3వ వచనంలో. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలయనగా
అతను నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రవక్త ప్రజల్ని పురిగొల్పుతున్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యెహోవాని మీరు నమ్ముకునండి. ఆయనే మీ జీవితాల్లో ఒక సత్య సమాధానాన్ని బయలుపరిచేవాడు. అవును, యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఇలాగ అంటున్నారు. 27వ వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటాడు. ఆయన ఇస్తున్న సమాధానము, శాంతి ఎవడు మన దగ్గర దొంగిలించేది కాదు. లోకమందు కలుగుతున్నటువంటి శ్రమ, హింస మన శాంతిని భంగం చేయలేదు. అందుకే యోహాను సువార్త 16 చివరి వచనంలో వాగ్దానం చేస్తున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యంగా ఉండండి, కారణం నేను ఆ లోకాన్ని జయించి ఉన్నాను అని. కనుకే పునరుత్థానం తర్వాత భయభ్రాంతులై ఒక గదిలో తలుపులు కిటికీలు మూసి శిష్యులు ఉండగా ఆయన వారి మధ్యలో ప్రత్యక్షమై వారితో చెప్పిన మొదటి మాట, ఇంకెందుకు భయం, మీకు సమాధానం కలుగునుగాక అని. హీ డిడ్ ఎవ్రీథింగ్ ఆన్ ద క్రాస్. సిలువలో సమస్తాన్ని చేసి ముగించాడు గనక ఇక భయపడిన అవసరం లేదు. అయితే క్రీస్తు మనకు అనుగ్రహించిన ఈ శాంతిని, లేదా క్రీస్తు ద్వారా మనం పొందిన ఈ శాంతి సమాధానాన్ని మనం పోగొట్టుకోకుండా యూ షుడ్ ప్రాక్టీస్. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలతో మాట్లాడుతున్నప్పుడు 4వ అధ్యాయంలో 6వ వచనంలో చెబుతున్నాడు, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయటి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆయన ఇచ్చిన సమాధానాన్ని జీవితంలో అలా అనుభవించేదానికి చింతపడకుండా సమస్తము చేయగల వాని మీద ఆధారపడుతూ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఈ సమాధానాన్ని మన జీవితంలో మనము అనుభవించగలుగుతాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలునుగాక. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అభిషేకము సహవాసం మీకు తోడైనుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.